మార్చి 13 బుధవారం. వాగ్దాన వాక్యము సామెతల గ్రంథము 23:17. ప్రావర్బ్స్ 23rd చాప్టర్ 17. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఆల్వేస్ బీ జీలస్ ఫర్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. दिन भर యెహోవా కా భయ మాన్తే రహనా. సోదరి సోదరుడా, దేవుని యందు భయము భక్తుడా. ఎప్పుడు ఒక వారమా, ఒక నెల, ఒక సంవత్సరమా? ఇక్కడ వాక్యము నిత్యము, ఆల్వేస్. దేవుని యందు భయము ఉండాలా, భక్తి ఉండాలా. ఏ కుటుంబం, ఏ సమాజం, ఏ వ్యక్తి దేవుని యందు భయము భక్తి ఉంటుందో పాపానికి దూరం అవుతాడు. భయభక్తులు లోపించినప్పుడు పాపములో పడిపోతాడు. దానికి కీర్తనకారుడు అన్నాడు, భయము నుండి పాపము చేయకుడి. దైవ భయం ఉన్నవాడు పాపము చేయడు. సంఖ్యాకాండములో 25:13, నంబర్స్ 25:13. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానము కలిగిను. ఏలనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. అవును, భక్తిలో ఆసక్తి ఉండాలండి. ఆత్మీయమైన వాటి యందు ఆసక్తి అవసరమే. ఎహెజ్కేలు గ్రంథములో 39వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించను. ఇశ్రాయేలందరూ ఇలా జాలిపడరు. ఇశ్రాయేలు జనాంగము 430 సంవత్సరాలు భయంకర బానిసత్వములో ఐగుప్తులో ఉంటుండగా దేవుడు అద్భుత రీతిగా వారిని విడిపించాడు. ఎప్పుడు? వారు మొరపెట్టారట. దేవుడు ఆ మొర విని దేవుడు విడిపించాడు. గలేషియన్స్ 4th చాప్టర్ 18th verse. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట. ఎల్లవేళలా మనుషులు చూడని చూడకపోని నీకు దేవుడు అప్పగించిన పనులు నమ్మకంగా చేసి దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రభువా, మా స్తోత్రం ఎల్లవేళలా నీ యందు భయభక్తులు కలిగి చెడుకు దూరంగా ఉండి మిమ్మును హత్తుకొని ముందుకు సాగేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.